ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ట్రేడింగ్ చేయడానికి ఇండికేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయండి. స్పెషల్ గా వచ్చేసి వాల్యూమ్ ఇండికేటర్ అన్నమాట. మన వీడియోలో గ్రో యాప్ లో వాల్యూమ్ ఇండికేటర్ ఏ విధంగా అప్లై చేయాలి, అసలు వాల్యూమ్ ఇండికేటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో యాక్చువల్ గా ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనల్ని ఫాల్స్ సిగ్నల్స్ నుంచి కాపాడుతుందండి. అంటే మనము ట్రాప్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదో ఒక స్టాక్ చార్ట్ ఓపెన్ చేశారు. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రైస్ వచ్చేసి బాగా ఇంక్రీజ్ అవుతా ఉంది. సో మీరేమనుకుంటారు అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంది కాబట్టి మనం బై చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మీరు బై చేస్తారు. ఎప్పుడైతే మీరు బై చేస్తారో బై చేసిన వెంటనే సడన్ గా ప్రైస్ వచ్చేసి మనకు కిందకి పడిపోతుంది, మీకు హెవీ లాస్ అయితే వస్తుంది అనమాట. అంటే యాక్చువల్ గా మిమ్మల్ని వాళ్ళు అక్కడ ట్రాప్ చేస్తారు. అలా ట్రాప్ అవ్వకుండా ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనల్ని కాపాడుతుంది అనమాట. అది ఎలానో మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా? అలాగే వీడియో ఎండింగ్ లో నేను మీకు ఒక బోనస్ టిప్ అయితే చెప్తాను. ఈ టిప్ మీరు యూజ్ చేయడం ద్వారా ట్రేడింగ్ డెసిషన్స్ అనేది కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక స్టాక్ లో బై చేద్దాం అనుకున్నప్పుడు నిజంగా అక్కడ బయింగ్ ఉందా లేదా మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వాల్యూమ్ ఇండికేటర్ అంటే ఏంటి అని చూస్తే గనక, ఈ ఇండికేటర్ మనం అప్లై చేయడం ద్వారా ఒక పర్టికులర్ స్టాక్ లో ఒక పర్టికులర్ రోజున నంబర్ ఆఫ్ షేర్స్, అంటే ఆ రోజు ఎన్ని షేర్స్ బై అయ్యాయి లేకపోతే ఎన్ని షేర్స్ సెల్ అయ్యాయి అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము గ్రో యాప్ ఓపెన్ చేసుకొని వాల్యూమ్ ఇండికేటర్ ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకుందాము. దాని తర్వాత బెనిఫిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ కార్డింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక స్టాక్ అయితే పికప్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యాప్ చేస్తాను ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ చూడండి మనము చార్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఈ పర్టికులర్ చార్ట్ లో ఎక్కడ కూడా వాల్యూమ్ ఇండికేటర్ అయితే లేదనమాట. మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి, ఓకేనా? పైన ఇక్కడ చూడండి, పైన ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీరు ఈ సర్చ్ బార్ కి వెళ్ళేసి వాల్యూమ్ అని చెప్పేసి టైప్ చేయండి. వాల్యూమ్ అని చెప్పి టైప్ చేయండి, ఫస్ట్ వన్ అనమాట. దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు వాల్యూమ్ ఇండికేటర్స్ అయితే అప్లై అయిపోయాయి. కింద ఇక్కడ చూడండి, మీరు కింద మీకు ఇక్కడ రెడ్ బార్స్ అలాగే గ్రీన్ బార్స్ అప్లై అయ్యాయి అనమాట కదా. సో యాక్చువల్ గా ఈ రెడ్ బార్స్ గ్రీన్ బార్స్ ఇంతకు ముందు లేవు, మనము వాల్యూమ్ ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత వచ్చాయన్నమాట ఇవి. సో ఈ రెడ్ బార్ అలాగే గ్రీన్ బార్ మనకి ఏం చెప్తుందంటే, గ్రీన్ బార్స్ వచ్చేసి బయింగ్ సిగ్నల్ అనమాట. అంటే అక్కడ బయింగ్ జరిగిందని చెప్పేసి మీనింగ్. అలాగే రెడ్ బార్స్ మీనింగ్ వచ్చేసి అక్కడ సెల్లింగ్ జరిగిందని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, గ్రీన్ బార్ అంటే బయింగ్, రెడ్ బార్ అంటే సెల్లింగ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ గ్రీన్ బార్ రెడ్ బార్ యూజ్ చేసుకొని ప్రైస్, ఆ స్టాక్ ప్రైస్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనము ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాల్యూమ్ ఇండికేటర్ అయితే గ్రో యాప్ లో అప్లై చేసేస్తాం కదా. సో అప్లై చేసిన తర్వాత ఈ వాల్యూమ్ ఇండికేటర్ ఏ విధంగా మనము రీడ్ చేయాలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను. అంటే నెక్స్ట్ 5 minutes నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్ మీరు ఒక స్టాక్ పికప్ చేస్తారు, చార్ట్ ఓపెన్ చేస్తారు. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతా ఉంది, పైకి ఇంక్రీజ్ అవుతా ఉంది. వాల్యూమ్ కూడా ఈ గ్రీన్ బార్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతా ఉంది అనుకుందాం. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంది, ఈ గ్రీన్ బార్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఎప్పుడైతే మనకు ఇక్కడ గ్రీన్ బార్స్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతా ఉందో దాని మీనింగ్ ఏంటంటే బయ్యర్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంది, బయ్యర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇక్కడ మనకు స్ట్రాంగ్ మొమెంటం అయితే ఉంటుంది, మనము బై చేసుకోవచ్చు, ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ కేస్ అనమాట. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది కానీ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతా ఉంది, లేకపోతే వాల్యూమ్ అనేది పెరగలేదు అనుకుందాం. అలాంటి కేసులో మనకు అక్కడ స్ట్రాంగ్ మొమెంటం అయితే లేదు, అంటే బయ్యర్స్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి అలాంటి కేసులో మీరు బై చేయకూడదు. అలా బై చేస్తే మన ట్రాప్ లో పడినట్టే. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కదా మనం బై చేద్దామని చెప్పేసి మీరు బై చేస్తే మాత్రం ట్రాప్ లో పడినట్టు. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉండాలి, గ్రీన్ బార్స్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉండాలి. అలాంటి కేసులో మీరు బై చేయండి. రిమైనింగ్ కేసెస్ లో మీరు బై చేయకూడదు, అవాయిడ్ చేయండి. స్టార్టింగ్ లో నేను మీకు ఒక బోనస్ టిప్ చెప్తానని చెప్పాను కదా. సో ఆ బోనస్ టిప్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక స్టాక్ లో బ్రేక్అవుట్ గనక అబ్జర్వ్ చేస్తే గనక బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ వాల్యూమ్ అనేది చెక్ చేయండి. ఆ వాల్యూమ్ గనక హై వాల్యూమ్ ఉంటే గనక, అంటే ప్రీవియస్ క్యాండిల్స్ తో పోల్చుకుంటే ఆ క్యాండిల్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే గనక అది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనమాట. సో అక్కడ మనము బైయింగ్ చేసుకోవచ్చు. లేదు బ్రేక్అవుట్ అయింది కానీ ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకుంటే అది ఫాల్స్ బ్రేక్అవుట్. అక్కడ ట్రాప్ జరిగినట్టుగా మీనింగ్ అనమాట. మనము ఆ ట్రాప్ లో పడకూడదు, బై చేయకూడదు. బ్రేక్అవుట్ విత్ హై వాల్యూమ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ విత్ లో వాల్యూమ్ అది ఫాల్స్ బ్రేక్అవుట్ లేకపోతే ట్రాప్ బ్రేక్అవుట్. సో ఓవరాల్ గా మనం ఈ వీడియోలో వాల్యూమ్ ఇండికేటర్ అంటే ఏంటో నేర్చుకుందాము. దాని తర్వాత ఒక టిప్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే కనుక మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి.